1 year బ్యాక్ కవిత ఆంటీ అనుకున్నారా మీరు ఇలా చేస్తారని? ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నాకే తన మాటలు మిమ్మల్ని మోటివేట్ చేశాయి. am I right or not? కృష్ణ భగవానుడు అదే చెప్తాడు మనకి భగవద్గీతలో, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎన్రిచ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బికమ్ ది బెస్ట్ ఫ్రెండ్, టీచర్, గైడ్, వాట్ నాట్. అన్నీ నీకు నువ్వే అవ్వాలి నీలో. అప్పుడు శత్రువులు అనేవాళ్ళు బయట ఎక్కడో లేరండి, మనలోనే ఉంటారు. బద్ధకం 5:30కి లేవాలా అన్న బద్ధకం పారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, వండర్ఫుల్ అండి. సో అప్పుడు మనని మనమే నడిపించుకుంటే, చూడు ఆ ఇంద్రజాలం ఇటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది మీ జీవితం. ఒక్క యానివర్సరీ కాదండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా మీ ప్రాక్టీస్ ఉంటుంది కదా. సో అండ్ నేను మెయిన్గా ఒక 7 వండర్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాను, నేను ఫాలో అవుతుంటాను. ఒక్కసారి సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నాకు కూడా కొంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. 2014లో నేను చాలా సిక్ అయ్యాను, ఆర్థరైటిస్. ఇప్పటికీ స్టిల్ నాకుంది, బట్ నేను యోగాతో మేనేజ్ చేసేసాను. ఆల్మోస్ట్ గెలిచాను, నేను 90% గెలిచాను, ఇంకొక 10% ఉంది. అది కూడా మీ పట్టుదల చూసాక ఇంకా నేను అనుకుంటున్నాను. 2014లో నేను గోడలు పట్టుకొని నడిచాను. కేర్ హాస్పిటల్, దాదాపు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ 3 years నేను తిరిగాను. ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని పోయేది ఏదో పెద్ద క్వాలిఫికేషన్స్ లాగా. బట్ వన్ ఫైన్ డే నా ఇంట్యూషన్ నాకు చెప్పింది, ఇదంతా కాదు. చాలామంది నిద్ర సరిగా పోక చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మన మెదడులో తయారయ్యే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి అంటే మంచి నిద్ర అనేది చాలా అవసరం. మేమైతే 9:30కి మొత్తం ప్యాకప్ చేసేసి మళ్ళీ అసలు అలారం అనేదే ఉండదు మా ఇంట్లో, పెట్టుకోము. ఎందుకంటే మనకి తగినంత నిద్ర అయిపోయింది అంటే బాడీ మెలకువ వచ్చేస్తుంది, అలారం పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇంకా 9:30 లాస్ట్ 10 దాటిందంటే, అండ్ మొబైల్ ఫోన్స్ని మేము అసలు బెడ్రూమ్లోకి రానివ్వం, బయటే ఉంటాయి. ఓకే, సో మన బెడ్రూమ్లోకి ఫోన్ వచ్చింది అంటే మనకి రేడియేషన్తో మన ఆరోగ్యాన్ని మనమే చేసుకున్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ అన్కండిషనల్ లవ్. అప్పటి నుంచి మనకి చెప్పారు కదా, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు. ఇది కాదు, మీ ఇంటికి వచ్చినా మేమే తీసుకొస్తాం, మా ఇంటికి వచ్చినా మేమే ఇస్తాం. ఇది ఏమి ఇస్తారా, మీరు ఒక మొక్క ఇస్తారా, ప్రేమతో మంచినీళ్ళు ఇస్తారా, ఆ చూసే సీరియల్ని ఆపేసి మనస్ఫూర్తిగా బాగున్నారా అని ఒక మాట అడిగినా చాలు. ఎక్స్పెక్ట్ చెయ్యని లవ్, అన్కండిషనల్ లవ్ అంటే ఏది ఆశించకుండా ప్రేమని పంచడం. తిరుపతి సార్ చెప్పారు కదా, చిన్న చెంబ బిందే ఉండాలి, మనం ఎప్పుడు ఇచ్చేవారిగానే ఉండాలి కానీ పుచ్చుకునేవారిలాగా ఉండకుండా ఉండే ప్రయత్నం చేద్దాం కదా. ఎస్, చేద్దామా? అన్కండిషనల్ లవ్. వైఫై, మొబైల్ డేటాలు కాదు, వైఫై లాగా ఉందాం మనం. అండ్ ఆఫ్టర్ దట్ ప్రేమ అనేది చాలా ఒక వెపన్ అండి, ముఖ్యంగా మహిళలకి. మనల్ని మనం ప్రేమించుకోవడం, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించడం చాలా అవసరం. ఇది ప్రేమించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఏం అవసరమని ఈ మహానుభావుడు ప్రేమిస్తున్నారండి మనందరినీ, సత్యనారాయణ గారు. టైం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకుందాం. నేనేనా చెయ్యాలి, నేనే ఎందుకు చెయ్యాలి అన్న దాని నుంచి నేనే చెయ్యాలి. నన్ను అడుగుతున్నారు సహాయం అంటే అది నన్ను గుర్తించినారు అని అనుకుంటే కుటుంబంలో అసలు కలహాలు ఉంటాయా? అత్తాకోడళ్ళ మధ్య గొడవలు అవుతాయా? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయా? రావు కదా. నేనే చేయగలను, అందుకే అది నా దాకా వచ్చింది అనుకున్నట్లయితే